పార్టీకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ సహకారాన్ని తెలియచేయటం ఈ అన్నిటితో మరింత దృఢమైంది. కానీ బీజేపీ రావటంలో ఎప్పుడో పునాది వేసింది నేను అనుకుంటే దాన్ని చక్కగా నిర్మించింది, దాన్ని ఒక కట్టడంగా మలచటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గణనీయం. ఆయన కూడా చెప్పారు 2-3 సందర్భాల్లో. అవును, ఈరోజు అది చక్కగా రూపుదాల్చింది. నేను ఈరోజు ఇందాక ఆ తర్వాత కూడా ఈ నోట్ రిలీజ్ చేసే సమయంలో కూడా ఆయన సంతకం పెట్టినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి, కొంతమంది బీజేపీ నాయకులను కలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి పర్సనల్గా అభినందించడం కూడా జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు కూడా వచ్చారు. ఆ మీడియా మిత్రులకు కూడా ఆయన చాలా స్పష్టంగా ఎందుకు ఈ కలయిక అవసరమైంది అనేదాన్ని కూడా ఆయన చాలా బ్యూటిఫుల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయం. ఇక ఇందాక మీరు ఇంకొక మాట అన్నారు, నన్ను ఒకవేళ ఈ టికెట్టు భారతీయ జనతా పార్టీలో వస్తే, అంటే నరసాపురం స్థానాన్ని కోరుకుంటే నాకు ఈ స్థానాన్ని రానివ్వకుండా చేయటానికి అతను ప్రయత్నించిన మాట వాస్తవం. ఎందుకంటే అతను ప్రయత్నిస్తాడు. అతనికి ప్రథమ శత్రువు నేను. స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి ఇంకొక 20 సంవత్సరాలు ఉంటాడు అనుకున్నప్పుడు, ఇంత పరిమాణాడు అసలు 20 సంవత్సరాలు ఉండడానికి వీలు లేదు, ఈ పచ్చి నిజాన్ని ప్రజలందరికీ తెలియచేయాలి అని చెప్పి మొదలుపెట్టావు. ఇందాక అది మీరు కూడా చాలా చక్కగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే ప్రజలందరికీ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, బట్ మీరు గుర్తుపెట్టుకుని నా గురించి మీరు చెప్పిన మాటలకి డెఫినెట్గా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు. ఏదైతే మరి ఇతనుకి నేను శత్రువుని కాబట్టి గతంలో నన్ను డిస్క్వాలిఫై చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి ఒక 6 నెలలు జైల్లో ఉంచి అతను చెప్పిన మాట నేను వినకపోతే, ఏ 15వ రోజుకో నెల రోజుల్లోనో వినకపోతే, మాట వింటే కూడా 6 నెలలు ఉంచాలని, మాట వినకపోతే అక్కడే ఓం నమః శివాయ చేయాలని చెప్పి కూడా అతను ప్లాన్ చేశాడు. పెద్దల దయతో, వెంకటేశ్వర స్వామి దయతో నేను ఒక 18 గంటల్లోనే అక్కడి నుంచి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ మళ్ళీ అరెస్ట్ చేయాలని చూస్తే సినిమాల్లో జరిగినట్టు మనం సినిమాల్లో చూస్తాం. నేను ఇతను ఏదో ఇంకొక రెడ్డి, కొండ మీద రెడ్డి ఒకడు వచ్చి ఇక్కడున్న ఒక సూపరింటెండెంట్ ఒక రెడ్డితో మాట్లాడుకుని వెంటనే రిలీజ్ చేసే అని చెప్పి ఆ బయట పోలీస్ వ్యాన్లన్నీ పెట్టుకుని వీళ్ళు కాసు కూర్చున్నారు. అప్పుడు నేను అది చూసి, నేను రిలీజ్కి అవ్వను, నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఇంకో 2 రోజులు ఉండాలి అని చెప్పి నేను ఇమీడియట్గా ఒక ఫ్లైట్, ఒక నా స్నేహితుడు ఒక ఆయన, మీకు కూడా బాగా తెలుసు, పేరు పబ్లిక్లో చెప్తే బాగోదు, ఆయన ఇమీడియట్గా నాకు ప్రత్యేక విమానం అరేంజ్ చేసి ఆ విమానం బేగంపేటలో ల్యాండ్ అయ్యే టైంకి నేను రిలీవ్ అయిపోతున్నానని చెప్పి అప్పటికప్పుడు టక్కమని వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్గా మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు ఆ దూరంగా ఎక్కడో ఉన్నట్టున్నారు, హాస్పిటల్ దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చా. ఎక్కడో ఉన్నవాళ్ళు ఆ చెత్త వెధవలు ఆ జీపులు రావటం, అక్కడ మా మనుషులు ఉండి చెప్పారు, సార్ సినిమాలో చూసినట్టు ఆ పోలీసు వాళ్ళ జీపులు బేగంపేట ఎయిర్పోర్ట్లోకి రావటం, అంటే ప్రత్యేక విమానం కాబట్టి నేను ఫ్లై అయిపోవటం ఒకేసారి జరిగిపోయి మళ్ళీ ఈ దరిద్రుడి నుంచి నేను అలా తప్పించుకుని ఆ తర్వాత మళ్ళీ నేను ఆంధ్రాకి రాలా. ఇక్కడే ఆల్మోస్ట్ ఇక్కడే రేవంత్ రెడ్డి నెగ్గిన తర్వాతనే నేను హైదరాబాద్ వచ్చా తప్ప, ఎక్కడొకడు ఈ పరిమాణంలోడికి సహాయ సహకారాలు అందించడం, దానివల్ల నేను దూరంగా ఉన్నప్పటికీ ఎవ్రీడే నా రచ్చబండ కార్యక్రమం ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిరోజు నేను ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రజలు నాకు చెప్పిన సమస్యల్ని నేను అనునిత్యం చెప్తూ, ఎస్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ మై ఫైట్. నేను ఆపేస్తాను, చితక్కొడితే ఆపేస్తాను అనుకున్నాడు, ఆపకుండా కూడా కంటిన్యూ అయ్యాం. అంటే నేను చెప్పేది, చంపాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు, డిస్క్వాలిఫై చేయాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు.